గోల్డ్ లోన్స్. గోల్డ్ లోన్స్ గోల్డ్ రేట్ ఫ్లక్చువేషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి విపరీతంగా గోల్డ్ లోన్స్ పెరిగాయి. న్యాచురల్ కదా. ఇప్పుడు గోల్డ్ లోన్స్ అనేటటువంటిది మన సదరన్ పార్ట్లోనే ఎక్కువగా ఉన్నాయి, నార్త్ పార్ట్లో లేదు. అంటే వాళ్ళ దగ్గర గోల్డ్ లేక కాదు, సంభవం మన దగ్గర గోల్డ్ మీదనే లోన్ తీసుకుని మళ్ళీ గోల్డ్ మళ్ళీ పర్చేజ్ గోల్డే చేయడం. కొనడం. అదే రకంగా ఏది చిన్న అకేషన్ జరిగినా కూడా ఇంట్లో ఒక గోల్డ్ అనేటటువంటిది కొనటం ఆనవాయితీగా వచ్చింది కాబట్టి ఇక్కడ గోల్డ్ పర్చేజింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అదే రకంగా వాటి మీద Loans. లోన్స్ ఎక్కువ ఉన్నాయి. దాదాపు 150% ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి. గోల్డ్ అంటే లోన్స్. గోల్డ్ ఇవాళ మన సౌత్లో ఉండేటటువంటి ఆల్ బ్యాంక్స్, ఒక బ్యాంక్ అనే ఎగ్జామ్షన్ లేదు, ఆల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ముత్తూట్ ఫైనాన్సులు ఇట్లాంటి వాటి కూడా చూస్తే ఫినాన్స్ కంపెనీస్. దాదాపు 18 లక్షల కోట్ల రూపాయల పైసలకు లోన్స్ అయిపోయినాయి. Loans. లోన్స్. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే బ్యాంకులన్నీ ఒక స్థాయికి దాటి గోల్డ్ లోన్స్ ఇస్తున్నాయి కాబట్టి వీళ్ళని ఎట్లా రెస్ట్రిక్ట్ చేయాలని మన గైడ్లైన్స్ ఇచ్చారు. అది April 1 ఇవాళ నుంచి అవి అమల్లోకి వస్తాయి. ఆ అమల్లోకి వచ్చినటువంటి వాటికి వాల్యూ టు ది లోన్ అంటే ఎల్టీఎల్, లోన్ టు ది వాల్యూ, ఎల్టీఎల్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే వాల్యూ ఎంతైతే ఉంటుందో దాని ప్రకారం మాత్రమే మీరు లోన్ ఇవ్వాలి అనేటటువంటి దాని సారాంశం. ఎర్లియర్ ఏం చేసేవాళ్ళు, గ్రాముకింత, అవును. అది పెరిగిన దగ్గర నుంచి కూడా సపోజ్ మన అంతకుమునుపు చాలా స్టాండర్డ్గా 80,000 రూపాయలు 70,000 రూపాయలు ఒక తులం ఉండేది. ఎస్. దానిలో అంటే 70,000 అంటే ఒక 7,000 రూపాయలు ఒక గ్రాము గ్రామ్. ఉండేది. ఆ 7,000 రూపాయలకి దాదాపు ఒక 60-70% వరకు 5,000 4,000 ఇస్తుండేవాళ్ళు. 7,000 కాస్త ఇప్పుడు 14,000 రూపాయలు ఒక గ్రామ్ అయింది. 14,000 రూపాయలు మరి అదే దాంట్లో పెంచాలి కదా. సో ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, పెరగడానికి కారణాలు ఏమున్నాయి, తగ్గడానికి కారణాలు ఏమున్నాయి ఎవరికి తెలియదు. మొన్నటిదాకా రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల పెరిగిందన్నారు, విపరీతంగా గోల్డ్ పెరిగిందన్నారు. మళ్ళీ వార్ వచ్చిన తర్వాత గోల్డ్ గోల్డ్ తగ్గుతుంది. తగ్గుతుంది. అందుకని ఆర్బీఐ చెప్పింది ఏంటంటే గడిచినటువంటి 30 రోజుల కాలంలో లోయెస్ట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో ఆ లోయెస్ట్ ప్రైస్ని తీసుకుని మాత్రమే మీరు లోన్స్ ఇవ్వాలన్నారు. అంటే ఈ రోజు ఉండేటటువంటి మనం ఈరోజు డేట్ కనుక వాల్యూ కనుక చూస్తే 1,49,000 రూపాయలు. అదే 30 డేస్లో కనుక చూస్తే 1,30,000 రూపాయలకి ఒక తులం బంగారం అది కిందకి. అంటే ఆ 1,30,000 రూపాయలు తీసుకుని మాత్రమే మీరు ఇవ్వాలి అనేది. దాని ప్రకారం డిఫరెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా 6,500 నుంచి 8,000 రూపాయల వరకు కూడా వాళ్ళు ఇవ్వటం మొదలుపెట్టినారు. సో దీన్ని ఏం చేసినారు, 2 లక్షల లోపల కనుక అయితే 85% ఇవ్వండి, 2 నుంచి కనుక 4 లక్షల రూపాయల కనుకైతే 80%, 5% 5% కనుక మించినగా కనుక అయితే దానికి 75% ఇవ్వమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ పెట్టినారు. దీని ప్రకారం ఏం చేశారంటే గోల్డ్ అంటే రా గోల్డ్ మీద మాత్రం మీరు ఇవ్వడానికి వీల్లేదు. గోల్డ్ బిస్కెట్స్ పట్టుకొచ్చి ఓన్లీ ఆర్నమెంట్ మీద మాత్రమే ఇవ్వాలి. అదే రకంగా గోల్డ్ బాండ్స్ మీద మీరు ఇవ్వడానికి వీల్లేదు. ఆర్నమెంట్, ఆ ఆర్నమెంట్లో కూడా సపోజ్ లోపల డైమండ్స్ అనో లేకపోతే స్టడ్స్ అనో ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి యాక్చువల్గా ఉండేటటువంటి ఆ గోల్డ్ మీద మాత్రమే మీరు 85% వరకు ఇవ్వచ్చు, 75% వరకు ఇవ్వచ్చు అనేటటువంటిది. ఒకటే పేమెంట్ కనుక ఇంట్రెస్ట్తో కలిసి ప్రిన్సిపల్ కనుక పేమెంట్ చేసే మాట అయితే 12 నెలల లోపల కంప్లీట్గా పేమెంట్ చేయాలి అనేటటువంటి. ఒకవేళ తర్వాత కనుక మీరు ఆక్షన్లో కనుక వెళ్ళదలుచుకుంటే ఆక్షన్ ట్రాన్స్పరెంట్గా దాన్ని పెట్టాలి, ఏ రకంగా మీరు ఆక్షన్ వేస్తున్నారు అనేటివి ఇవన్నీ కూడా గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో ఇవాళ April 1 నుంచి గోల్డ్ లోన్స్ మీద మాత్రం డ్రాస్టిక్గా మారుతాయి. ఇవి కస్టమర్లకి బెనిఫిటే కాకుండా బ్యాంక్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయి, బ్యాంక్స్ అన్నీ కూడా కొంత ఎక్కువ మొత్తంలో లోన్స్ ఇచ్చేసినారు. వాళ్ళ గోల్డ్ లోన్ రేట్లు తగ్గినాయి, మన 1,30,000 దాకా తగ్గింది. తగ్గిన తర్వాత వీళ్ళు కొన్ని బ్యాంక్స్ వాళ్ళ కస్టమర్స్కి ఫోన్లు చేసి మీరు ఎక్స్ట్రాగా మనీ పే చేయండి అనేటటువంటిది దాన్ని ఏదో పేరు పెట్టారు, దానికి ఒక పర్టికులర్ టర్మ్ అనేది పెట్టి ఎయిదర్ మీరు ఇమీడియట్గా కొంత భాగాన్ని ఒక 20% మీరు పేమెంట్ అయినా చేయాలి, లేదా మీ మీద పెనల్ ఛార్జెస్ వేస్తాం. ఎందుకని గోల్డ్ పెరుగుతోంది, 2 లక్షల రూపాయలు అవుతుంది, చేస్తారు. లేకపోతే ఏం చేస్తారు, ఆక్షన్ వేసేస్తారు. సపోజ్ గోల్డ్కు ఉన్నటువంటి రేట్ కంటే మీరు తీసుకున్నటువంటి అమౌంట్ కనుక పెరిగింది అనుకోండి, ఎక్కువైంది అలాంగ్ విత్ ఇంట్రెస్ట్, అప్పుడు దీని వాల్యూ పోయినట్టే కదా. సో దీని మీద కొలేటరల్ సెక్యూరిటీ ఇవ్వరు కదా, గోల్డే దీని కదా. అందుకని ఇమీడియట్గా ఆక్షన్లోకి వెళ్ళిపోతారు. సో వెదర్ మీరు వచ్చి దాన్ని సమ్ టెక్నికల్ టర్మ్ పెట్టారు, అది మీరు పే చేస్తారా లేకపోతే ఆక్షన్లోకి వెళ్ళమంటారా అనేటటువంటిది బారోవర్స్ మీద ఆ రకమైనటువంటి ఇది పెట్టారు.
దాంతోపాటుగా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ చెప్పింది ఏంటంటే సిల్వర్ ఆర్నమెంట్ మీద కూడా గోల్డ్ మీద ఏ రకంగా లోన్స్ ఇస్తున్నారో ఎర్లియర్ సిల్వర్ మీద ఇచ్చేవాళ్ళు. అవును, ఓన్లీ గోల్డ్ మాత్రం, ఈవెన్ నాట్ ఈవెన్ డైమండ్స్, నాట్ ఈవెన్ గోల్డ్ బిస్కెట్. యా, ఇప్పుడు సిల్వర్ మీద లో కూడా కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు. సిల్వర్ కూడా చాలా చాలా ఎక్కువ పెరిగింది, ఎక్కువ తగ్గుతోంది కూడా. ఎస్. సో దాన్ని 30 రోజుల లోపల లోయెస్ట్ ప్రైస్ మీద తీసుకుని దాని మీద క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. డిఫరెంట్ బ్యాంక్స్ ఆర్బీఐ గైడ్ లైన్స్ అనుగుణంగా 6,000, 5,000, 7,000 రూపాయల వరకు దాన్ని గ్రామ్ పర్ గ్రామ్ తీసుకుని వెళ్తున్నారు.